నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా హార్డ్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా ఇటువంటి హార్డ్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఫేస్ చేయొద్దనేసి అయితే నేను కోరుకుంటున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు 7th month లో అయితే బీపీ డౌన్ అయిందండి. నిజంగా చాలా అంటే చాలా భయపడ్డాను నేనైతే. ఏమైపోయిందా అనేసి అయితే, బేబీకి ఏమైపోయిందా అనేసి అయితే నేను చాలా భయపడ్డాను. ఆపరేషన్ మధ్యలో అయితే హార్ట్ లో పెయిన్ వచ్చిందండి. నిజంగా నాకైతే హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా నేను ఇదే లాస్ట్ డే అనేసి అయితే అనుకున్నానండి. నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందేమో అన్నంత పెయిన్ వచ్చిందండి. చాలా అంటే చాలా భయపడ్డాను. నాకు 9th month లో అయితే విపరీతమైన జలుబు దగ్గు అండి. నిజంగా 8th month లోనే డెలివరీ అయిపోతుంది అనుకున్నాను. అంత ఘోరంగా అయితే జలుబు దగ్గు నాకు అటాక్ అయిందండి 9th month లో. ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ అయితే నాకు ఆపరేషన్ చేసేటప్పుడు, కట్ చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కటి నాకు తెలిసిందండి. అసలు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. ఒక్కొక్క లేయర్ కట్ చేస్తా ఉంటే నరకం చూశాను నేనైతే. నిజంగా ఎనస్థీషియా ఎక్కిందో లేదో నాకైతే తెలియదు. కానీ నిజంగా జన్మనిచ్చిన ప్రతి ఒక్క మదర్కి, ప్రతి ఒక్కరికి నా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వాళ్ళకి ఒక పునర్జన్మే అని నేనైతే అనుకుంటున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ నేను రీసెంట్గా మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది రీసెంట్గానే, కానీ అంత మంచి వ్యూస్ వస్తాయని అయితే అస్సలు అనుకోలేదు. అవి తక్కువ వ్యూసే అవ్వచ్చు, కానీ నా మట్టుకైతే అవి చాలా ఎక్కువ వ్యూస్ అండి. ఎందుకంటే రీసెంట్ గానే స్టార్ట్ చేశాను కాబట్టి అంత మంచి వ్యూస్ వస్తాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా మంది అయితే మంచి కమెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ ముందుకు వెళ్తుంది. సో ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. లాస్ట్ టైం అయితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ రోజు అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే నాకు కనిపించాయండి. సో అందరికీ ఒకేలాగా ఉండాలని అయితే రూల్ లేదండి. నేను ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమందికి సేమ్ ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్ ఉండొచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో చెప్తున్నాను. సో కమింగ్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను చాలా ఘోరంగా పాడైపోయానండి. ఫేస్ అంతా బ్లాక్ అయిపోయి, పింపుల్స్ వచ్చేసి, నెక్ అంతా డార్క్ అయిపోయి, అండ్ 3 months వరకు హెడేక్, అండ్ నోస్ కూడా చాలా పెద్దగా అయిపోయిందండి. చాలా విచిత్రంగా అయిపోయింది ఫేస్ అయితే. అసలు నాలాగా నేను లేను. అండ్ లెగ్స్ కూడా స్వెల్లింగ్ అయిపోయాయి. సో ఈ విధంగా అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే ఉన్నాయండి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాజియా ఉండేది చాలా ఘోరంగా, అండ్ వామిటింగ్స్ అయితే లేవు, కానీ నాకు పడని ఫుడ్ తినకపోతే అయితే వామిటింగ్ అన్నది అయిపోయిండేది. సో ఆ విధంగా అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంది. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే నేను కన్సీవ్ అయిన 10 days అయితే కొంచెం నీరసం ఉండేది, కానీ మిగతా అంతా అసలు ఏమీ లేదండి. నాజియా కానీ, వామిటింగ్స్ కానీ. సో ఫేస్ అన్నది అసలు బ్లాక్ అవ్వలేదు, అండ్ చాలా క్లియర్గా ఉండేది ఫేస్ అయితే. స్వెల్లింగ్ అవ్వడం కానీ, ఒక హెడేక్ కానీ, ఎటువంటి ఏ ప్రాబ్లం అయితే ఉండేది కాదండి సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఇవి సెకండ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉండేది. సో నేను ఎప్పుడు కన్సీవ్ అయ్యానంటే, నా ఫస్ట్ బేబీకి 10 months ఉన్నప్పుడైతే నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. సో చాలా ఎర్లీగా వచ్చింది. మేమైతే ప్లాన్ చేసుకోలేదు, కానీ ఎర్లీగా వచ్చింది. సో నేనైతే మెయిన్గా వద్దనుకున్నానండి. సో మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు. నువ్వు కంటిన్యూ చేయి, అలా మాత్రం చేయకూడదు, చాలా తప్పు, లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు, సో నువ్వైతే అలా చేయొద్దు అనేసి అయితే నాకు సజెషన్ ఇచ్చారండి. అండ్ సరే వీళ్ళైతే ఇలా చెప్తున్నారు, ఒకసారి అయితే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి అడుగుదామని అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా డాక్టర్ అదే చెప్పారు, నీకు అబార్ట్ చేయడం కంటే నువ్వు కంటిన్యూ చేయడమే బెటర్ అమ్మా. సో
నువ్వైతే అబార్షన్ మాత్రం చేయించుకోవద్దు అనేసి అయితే డాక్టర్ సజెషన్ ఇచ్చారండి. సో ఆ విధంగా అయితే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేశాను. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే సిమ్టమ్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఫస్ట్ దానికి సెకండ్ దానికి. సో ఫస్ట్ దానికైతే మీకు చెప్పాను కదా, 3 months అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందు అయితే చిన్న ఆపరేషన్ జరిగిందని, డాక్టర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనుకొని సో చిన్న ఆపరేషన్ చేయడం జరిగింది. సో 3 months నాజియాతో బాధపడి నాకు ఏం తినబుద్ధి అయ్యేది కాదు. సో ఏం తినేదాన్ని కాదు. దాని తర్వాత 4th month నుంచి 9th month వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 9th monthలో అయితే ఉమ్మనీరు తగ్గడం వల్ల నాకు సి సెక్షన్, ఎమర్జెన్సీ సి సెక్షన్ అనేది జరిగింది. సో డాక్టర్ అయితే నార్మల్గా ట్రై చేస్తా అన్నారు, కానీ ఎమర్జెన్సీ సి సెక్షన్ అయితే జరిగింది. సో ఎర్లీగా వచ్చింది, గ్యాప్ లేదు కాబట్టి సెకండ్ టైం కూడా తప్పకుండా సి సెక్షనే చేయాలన్నారు డాక్టర్. సో ఇదైతే సిమ్టమ్స్ ఈ విధంగా ఉన్నాయండి నాకైతే. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా ఘోరంగా పాడైపోయాను. అప్పుడైతే స్టమక్ కూడా చిన్నగా ఉండేది. సో అందరూ అనేవాళ్ళు నీకు బాబు పుడతారని. సో అలా అయితే ఏం లేదండి, ఎవరు నమ్మకండి. సో ఇలా ఉంటే బాబు పుడతాడు, అలా ఉంటే అమ్మాయి పుడుతుంది అనేసి అలా అయితే ఏమీ లేదు. ఎంత గాడ్ గిఫ్ట్ అంతే, దేవుడు ఏది ఇస్తే అదే అండి. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి పర్సనల్గా మీకు చెప్తున్నాను. నేను కూడా అంత సెర్చ్ చేసేసాను, ఈ విధంగా ఉంటే అబ్బాయి, ఈ విధంగా ఉంటే పాప అనేసి. అలా ఏమీ లేదు. సో ఎవరైతే నమ్మొద్దో జస్ట్ ప్రే చేసుకోండి మీకు ఎవరు కావాలనేది. సో ఇంకా దేవుడు నిర్ణయం అదంతా. అండ్ సో ఆ విధంగా అయితే అన్నారు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. ఇక నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే బేబీ గర్ల్. అండ్ కమింగ్ టు సెకండ్ అంటే ప్రెగ్నెన్సీ అయితే సాఫీగా వెళ్ళిపోయింది. ఎటువంటి అసలు నాకు ప్రెగ్నెంట్ అన్న ఫీలింగే కలిగేది కాదండి. ఎందుకంటే నాకు అసలు ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ కంపేర్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీలోనే ఎక్కువ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, పనులు కూడా ఎక్కువ చేసుకునేదాన్ని. బేబీ ఉన్నా సరే, నాకు ఫస్ట్ బేబీ ఉన్నా సరే పనులు చాలా బాగా చేసుకునేదాన్ని, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అండ్ బేబీ ఉన్నా సరే నాకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే బేబీ అసలు ఏడిపించేది కాదు. ఫస్ట్ బేబీ 6-7 months వరకు అయితే చాలా ఘోరంగా ఏడిపించేది. తర్వాత అయితే నెమ్మదైపోయింది, నన్ను ఇంక ఏడిపించేది కాదు, మంచిగా ఆడుకునేది. సో ఇంకా నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా సాఫీగా వెళ్ళిపోయింది. కానీ 7th monthలో అయితే నాకు నేను చేసిన మిస్టేక్ వల్ల అది జరిగిందండి. సో 7th monthలో ఏమైందంటే, ఒకరోజు నేను అది ఎప్పుడు జరిగిందంటే August 16th రోజు, అంటే August 15th నెక్స్ట్ డే, నాకు ఇండిపెండెన్స్ డే నెక్స్ట్ డే అనమాట. నాకేం జరిగిందంటే, నేను కంటిన్యూగా అంటే తినకుండా వర్క్ చేసేస్తూ ఉన్నానండి ఇంటి పని. సో ఆ విధంగా నాకు తినకుండా కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల నాకు బీపీ అనేది లో అయిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్, షివరింగ్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు బేబీకి స్నానం చేపిస్తున్నాను. సో చాలా షివరింగ్ అనేది వచ్చేసింది, చాలా భయపడ్డాను. ఇంకా వెంటనే ఇంకా బేబీని రెడీ చేసేసి, బేబీ అంటే నేను 10th monthలోనే బేబీకి ఫీడింగ్ అనేది స్టాప్ చేసేసాను. ఎందుకంటే డాక్టర్ సజెషన్ ఇచ్చారు, నువ్వు కన్సీవ్ అయ్యావు కాబట్టి ఫస్ట్ బేబీకి ఫీడింగ్ అయితే ఆపేసే అని చెప్పారండి. సో ఆపేసాను నేను. సో నార్మల్ ఆ రోజు బేబీ మిల్క్ అడిగినా సరే నేను ఇవ్వలేకపోయాను. అంత షివరింగ్ అనేది వచ్చేసింది, చాలా భయం వేసింది. నాకేమైనా పర్లేదు, లోపల బేబీకి ఏమవుతుంది అనేసి అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. బై గాడ్స్ గ్రేస్ ఏం అవ్వలేదు. సో ఇంకా మా హస్బెండ్కి వచ్చినాక అయితే నేను చాలా ఏడ్చేసాను, చాలా టెన్షన్ పడ్డానండి. నేను మా హస్బెండ్కి చెప్పానండి. ఎందుకంటే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఏమైనా వస్తే మనకి ఏమైనా పర్వాలేదు, బేబీకి ఏమైనా అవుతుంది అనేసి అయితే మనకి టెన్షన్ అవుతుంది. సో ఆ విధంగా అయితే నేను చేసిన మిస్టేక్ వల్ల అది జరిగిందండి. సో నేను టైంకి తినకపోవడం వల్ల అలా అయ్యింది. సో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో సో కంపల్సరీ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి, ఫుడ్ టైంకి తీసుకోండి. ఎందుకంటే మీరు ఫుడ్ సరిగా తినకపోతే బేబీ లోపల గ్రోత్ ఉండదు, అండ్ ఉమ్మనీరు కూడా సరిగ్గా ఉండదు. బేబీ గ్రోత్ సరిగా లేకపోతే ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ సి సెక్షన్ అని. సో మీకు సి సెక్షన్ అవ్వకూడదు అంటే సో నాలాగా మాత్రం చేయకండి, మీరు వాటర్ మంచిగా తీసుకోండి. సో ఫస్ట్ సి సెక్షన్ అయిందంటే సెకండ్ టైం కూడా కంపల్సరీ సి సెక్షనే జరుగుతుంది. మేబీ ఎక్కడో కానీ నార్మల్ అవ్వచ్చు అండి సెకండ్ డెలివరీ, అంటే ఒకవేళ గ్యాప్ ఉంటే. సో గ్యాప్ లేదనంటే కంపల్సరీ సి సెక్షనే చేస్తారు. అండ్ సో కమింగ్ టు సో ఆ రోజు నుంచి నాకు
7th మంత్ నుంచి డెలివరీ అయ్యేదాకా అదొక టెన్షన్ పట్టుకుందండి. అంటే ఏమైపోయింది నా హెల్త్ అనేసి నేను టెన్షన్ పెట్టేసుకున్నాను. కానీ ఏమీ లేదు, నేను టైంకి తినకుండా పని చేయడం వల్ల అలా జరిగింది. కానీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేనైతే ఇంకా 9th మంత్లో నేను డెలివరీకి వచ్చేసాను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి. బేబీ ఏడుస్తుందండి, అందుకని తీసుకొని వచ్చాను. సో 9th మంత్ పడగానే అయితే మనం 10 డేస్కి ఒకసారి అయితే చెకప్కి వెళ్తాం కదా. దానికంటే ముందు 8th మంత్లో వెళ్ళినప్పుడు మేడం ఏమన్నారంటే గ్రోత్ స్కాన్ తీపించుకొని ఒకసారి నాకైతే వాట్సాప్ చేయండి అని అన్నారు మేడం. అయితే నేను గ్రోత్ స్కాన్ అయితే చేయించుకున్నానండి. జనరల్గా అయితే ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్ 8 అబవ్ ఉండాలి, కానీ నాకు కరెక్ట్గా 8 ఉంది. నాకు ఫస్ట్ టైం కూడా అదే ప్రాబ్లం వచ్చిందండి. నాకు ఉమ్మనీరు తగ్గడం వల్లే నాకు ఎమర్జెన్సీగా సీ సెక్షన్ చేశారు. సో మళ్ళీ అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా సరే మరి ఆ బాడీ ప్రాబ్లమో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ నేను వాటర్ అయితే ఎక్కువగానే తీసుకునేదాన్ని. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయినా సరే మరి ఉమ్మనీరు అన్నది 8% ఉందండి నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో 8 అబవ్ ఉండాలి, కానీ నాకు కరెక్ట్గా 8 ఉంది. ఇంకా నేను మేడంకి వాట్సాప్ చేయగానే మేడం ఏమన్నారంటే నీకు కొంచెం అయితే తగ్గిందమ్మా ఉమ్మనీరు, సో నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే అయితే నాకు ఇమ్మీడియట్గా నాకు కాల్ చెయ్యి, లేదంటే హాస్పిటల్కి వచ్చేయని అన్నారు. ఇంకా నేను వెంటనే ఏం చేశానంటే ఇంకా వాటర్, అంటే చాలామంది చెప్తా ఉంటారు కదా వాటర్ అయితే జనరల్గా తీసుకుంటాము. సో వాటర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయనంటే బార్లీ వాటర్ అండి. నిజంగా ఈ బార్లీ వాటర్ అన్నవైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయినాయి సెకండ్ ప్రెగ్నెన్సీలో. అయితే ఫస్ట్ టైం అంతగా తెలియలేదు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఉమ్మనీరు తగ్గిందనగానే నేను బార్లీ వాటర్ అనేది బాగా తాగాయి. అంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 గ్లాసెస్ అయితే నేను తీసుకునేదాన్ని. మమ్మీ డైలీ ఇచ్చేవారు నాకైతే. ఇంకా వాటర్ కూడా బాగా, ఇంకా అంటే నార్మల్గా నేను తీసుకునేదానికంటే ఇంకా ఎక్కువ తీసుకునేదాన్ని వాటర్. ఇంకా డైలీ అయితే బార్లీ వాటర్. అండ్ ఇంకా ఇది వింటర్ సీజన్ కాబట్టి నాకు ఎప్పుడు ఇచ్చారంటే డెలివరీ డేట్ నవంబర్లో ఇచ్చారండి, నవంబర్ 1st వీక్లో. సో నాకు ఇంకా వింటర్ కాబట్టి బటర్ మిల్క్ ఏవి తీసుకున్నా సరే నాకు కోల్డ్ అవుతుంది కాబట్టి ఇంకా నేను బార్లీ వాటర్ అయితే ఎక్కువగా తీసుకున్నా. సో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక బార్లీ వాటర్ అయితే బాగా తీసుకోండి. అండ్ అంటే బాగా అంటే ఎక్కువగా ఒక 2 గ్లాసెస్ అండి, మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలు. ఎందుకంటే బాగా హీట్ ఎక్కువ బార్లీ అన్నది. సో 2 గ్లాసెస్ అయితే డైలీ సరిపోతాయి. సో దానివల్ల నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఎమర్జెన్సీగా కాకుండా ఇంకా కరెక్ట్గా 38 వీక్స్లో అయితే నాకు డెలివరీ అవ్వడం జరిగింది. సో డెలివరీ ఎలా అయిందనంటే ఇంకా నేను ఇంకా మేడం అన్నారు కదా ఒకవేళ ఇబ్బంది అయితే వచ్చేయండి అనేసి. సో నాకైతే మూమెంట్స్ తగ్గడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. నాకైతే అక్టోబర్ 10th అయితే నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారండి. సో యాజ్ యూజువల్గా అక్టోబర్ 10th వెళ్తే నీకైతే 38 వీక్స్ నీకు కంప్లీట్ అవ్వస్తున్నాయమ్మా. సో నీకు ఎప్పుడంటే అప్పుడు మనం డెలివరీ చేద్దాము అన్నారండి. సో దీనికంటే ముందు నాకేమైందంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి డెలివరీకి వచ్చాను కదా, ఒక పక్క గ్రోత్ స్కాన్ తీసాక ఉమ్మనీరు తగ్గిందన్నారు. అండ్ దాని తర్వాత నాకు ఆ స్కానింగ్ తీపించుకున్నాక నాకు అసలు ఎలా అంటే అంత విపరీతంగా జలుబు దగ్గు అండి, ఘోరంగా. నాకైతే భయమైపోయింది. 8th మంత్లోనే అయితే డెలివరీ అయిపోతుందని అయితే నేను ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఎందుకు అనంటే నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నా పక్క రూమ్లో ఒక ఆమెకి అలాగే 8th మంత్లో డెలివరీ అయిందండి. ఎందుకనంటే ఆమెకి బాగా మ్యాంగోస్ తినేసిందంట. సో మ్యాంగోస్ తినడం వల్ల బాగా కోల్డ్ కఫ్ ఎక్కువైపోయి ఇంకా బేబీకి లోపల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అయితే ఎమర్జెన్సీగా 8th మంత్లో ఆమెకి డెలివరీ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఛాన్సెస్ కూడా అంటే 50-50 ఛాన్సెస్ ఇచ్చారు బేబీకి. మదర్ అయితే బాగానే ఉంది, కానీ బేబీని మాత్రం వేరే హాస్పిటల్లో ఉంచారండి. నిజంగా అది విన్నప్పుడు అయితే చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే మదర్ వేరే దగ్గర, పుట్టిన వాళ్ళు వేరే దగ్గర అంటే నిజంగా అది ఎంత బాధ అండి, అది పడే వాళ్ళకి తెలుస్తుంది. సో నాకు అదే గుర్తొచ్చింది ఆ టైంలో. నాకు ఇంత దగ్గు జలుబు అంటే నేను ఏమి తినలేదు కూడా. నేను ఎక్కువ హాట్ వాటర్ తీసుకునేదాన్ని, చాక్లెట్స్ కానీ ఏమి ఐస్ క్రీమ్స్ కానీ ఏమి తినేదాన్ని కాదు. కానీ మేబీ క్లైమేట్ పడకపోవడం వల్ల నాకు దగ్గు జలుబు అనేది వచ్చింది.
విపరీతంగా ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారనంటే నీకైతే మెడిసిన్ రాస్తున్నానమ్మా, ఒకవేళ తగ్గలేదు అని అంటే జనరల్ ఫిజిషియన్కి అయితే నీకు చూపించాలి అని అంటే ఇంకా నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. ఏంటి ఫస్ట్ డెలివరీ ఇలాగే టెన్షన్గా అయింది, సెకండ్ డెలివరీ కూడా ఇలాగే అవుతుందా అనేసి అయితే నాకు చాలా టెన్షన్ పట్టుకుంది. ఇంకా మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని, యాంటీబయాటిక్స్ రాసిచ్చారు మేడం అయితే, ఇంకా మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని. ఆ విధంగా అయితే నాకు మెల్లమెల్లగా అయితే కంట్రోల్ అయిందండి. ఇంకా అప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను నేను. సో ఎవరైతే వింటర్లో అయితే మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కోల్డ్ కఫ్ కానీ రానివ్వకండి, ఎందుకంటే మనకి కాదు లోపల బేబీకి ప్రాబ్లం అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి. సో జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి మంచిగా. అండ్ సో నాకైతే ఇంకా కోల్డ్ కఫ్ అనేది క్యూర్ అయిపోయిందండి. క్యూర్ అయిపోయినాక ఇంకా నేను ఇంకా చెప్పా కదా ఉమ్మనీరు గురించి అయితే నేను రోజు 2 glasses ఆఫ్ బార్లీ వాటర్ అయితే తీసుకునేదాన్ని. సో ఆ విధంగా అయితే నాకు ఉమ్మనీరు ప్రాబ్లం అయితే ఇంకా నాకు రాలేదండి. సో ఉమ్మనీరు అయితే పర్ఫెక్ట్గా మంచిగా ఉంది. ఇంకా డాక్టర్ అయితే చెప్పారు కదా October 10th వెళ్తే నీకు ఒకవేళ నీకు ఇష్టమైతే రేపే నువ్వు జాయిన్ అయిపోమ్మా అన్నారు. కొన్ని సడన్గా చెప్తే మనకి అంటే సడన్గా మైండ్ అయితే ప్రిపేర్లో లేదు. సో అందుకనే ఇంకా నేను ఏం చేశానంటే మేడం ఈరోజు అంటే మేము ఫ్రైడే వెళ్ళామన్నమాట, ఫ్రైడే వెళ్ళాము, థర్స్డే వెళ్ళాము. అయితే మేడం ఏమన్నారు ఫ్రైడే రేపు జాయిన్ అయిపో అంటే, లేదు మేడం నేనైతే ప్రిపేర్ అవ్వాలి కొంచెం, సో నాకు కొంచెం టైం కావాలి. మండే అయితే అంటే October 14th మండే అయితే నేను రెడీ మేడం అని అంటే, సరే నీ ఇష్టం అమ్మ, 38 weeks అయితే కంప్లీట్ అయిపోయినాయి, నీకు బేబీ కూడా బాగుంది, సో నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా నీకైతే ఆపరేషన్ అయితే చేసేయచ్చు అని అన్నారు. సో అదే విధంగా నాకు October 14th రోజు మార్నింగ్ అయితే నేను వెళ్ళానండి. 6 o'clock అలా వెళ్ళడం జరిగింది మా పేరెంట్స్తో. మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళు అటు నుంచి వచ్చారు వాళ్ళ ఇంటి నుంచి. సో ఇంకా నన్ను తీసుకెళ్లారండి. ఇంకా అన్ని చెక్ చేస్తా ఉన్నారు, బీపీ అవన్నీ. ఇంకా టెన్షన్ మొదలైంది నాకైతే. కానీ బీపీ ఎక్కువైతే అయితే ఆపరేషన్ చేయరు కదా, సో చాలా కంట్రోల్డ్గా ఉన్నాను. ఇంకా అంత సెటప్ అంతా అయిపోయింది. ఇంకా డాక్టర్ అన్నారు 10 o'clock అలా స్టార్ట్ చేద్దామని అన్నారండి. యాక్చువల్గా 9 అన్నారు, కానీ 1 hour లేట్ వచ్చారు. ఇంకా 1 hour లేట్ వచ్చేసరికి అయితే ఇంకా టెన్షన్ వచ్చింది నాకైతే. లేట్ అయ్యే కొద్ది ఇంకా టెన్షన్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ విధంగా 10కి అయితే డాక్టర్ రావడం జరిగింది. సో 10 o'clock నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారండి. ఇంకా మామూలు టెన్షన్ కాదు నాకైతే, కానీ కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను, ఇంకా దేవుని తలుచుకుంటా ఉన్నాను నేనైతే. సో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే అయితే ఇంకా నాకు టెన్షన్ మొదలైంది, మామూలు టెన్షన్ కాదు. ఇంకా ఎక్కడ బీపీ హై అయిపోతుందని అయితే మస్తు టెన్షన్ అయింది. ఎందుకంటే చాలామంది బీపీ హై అయ్యి బేబీ చనిపోయే కేసెస్ కూడా చాలా ఉన్నాయండి. ఆ విధంగా అవుతుందేమో అయితే టెన్షన్ పడ్డాను నేను. అండ్ వెళ్ళగానే అయితే ఎనెస్థీషియా వేయడానికి కూర్చోమన్నారండి. సో ఎనెస్థీషియా ఇస్తుంటే కదలొద్దన్నారు, కానీ ఆ పెయిన్కి కదలకుండా ఎలా ఉంటాము. ఫస్ట్ టైం అయితే నాకు ఆ ప్రాబ్లమే లేదు, సింపుల్గా ఇచ్చేసారు, ఇంకా సింపుల్గా అయిపోయింది, నాకైతే అసలు తెలియలేదు. కానీ సెకండ్ టైం ఎందుకో చాలా పెయిన్ వచ్చిందండి ఎనెస్థీషియా ఇచ్చినప్పుడు. ఇంకా ఆయన ఏమో కదలొద్దమ్మా చాలా టైం పట్టింది, ఎనెస్థీషియా వేయడానికి చాలా టైం పట్టింది. కదలొద్దు అంటున్నారు కానీ నేనేమో కదులుతున్నాను, అది సరిగ్గా అవ్వట్లేదు. ఇంకా ఎట్ లాస్ట్ ఫైనల్గా అయితే ఎనెస్థీషియా ఇచ్చారండి. ఇంకా ఇచ్చినాక పడుకోబెట్టినాక వాళ్ళు రఫ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్టమక్ని బెటాడిన్తో సంథింగ్ క్లీన్ చేస్తారు కదా, సో క్లీన్ చేస్తూ ఉంటే నాకు స్పర్శ అంతా తెలుస్తూ ఉంటే నేను అన్నాను డాక్టర్ నాకు అంతా తెలుస్తుంది, కోయడం కూడా తెలుస్తుందా ఏంటి అంటే, ఫస్ట్ తెలియలేదు కదా, సెకండ్ తెలుస్తుందా ఏంటి అనేసి అని అంటే, ఇంకా ఎనెస్థీషియా ఇచ్చిన డాక్టర్ అయితే నవ్వుకుంటా అన్నారు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నీకు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా పాటలు కూడా పాడుకోవచ్చు అనేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ దానిలాగైతే ఆపరేషన్ అస్సలు లేదు. అంటే మేబీ నాకు ఎర్లీగా వచ్చిందనో లేకపోతే ఏమో నాకు తెలియదు. ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే కమెంట్ చేయండి.
ఎందుకనంటే చాలా హార్డ్ అంటే చాలా హార్డ్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. ఫస్ట్ అయితే నాకు ఏమీ తెలియలేదు, అసలు చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా 3 days అయితే పెయిన్ ఉంటుంది, అది అందరికీ కామన్గా తెలుసు. కానీ నాకు ఆపరేషన్ చేసేటప్పుడు అండి నిజంగా ఫస్ట్ టైం అయితే డాక్టర్ ఇలా వచ్చి స్పీడ్గా కట్ చేసేసారు, వెంటనే బేబీని తీసేసారు. కానీ సెకండ్ టైం మేబీ నాకు ప్రీవియస్ స్టిచెస్ ఉంటాయి కదా, దానివల్ల ఒక్కొక్క లేయర్ కట్ చేస్తూ ఉంటే నిజంగా అండి నాకు అంటే ఎనస్థీషియా ఎక్కిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్క లేయర్ కట్ చేస్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. అంటే నరకం చూశాను నేనైతే, మామూలు నరకం కాదు. ఇంకా కట్ చేస్తూ ఉంటే ఇంకా బేబీని తీయట్లేదేంటి అనేసి నాకు టెన్షన్ అవుతుంది. కానీ చాలా టైం పట్టింది బేబీని తీయడానికైతే. 10కి లోపలికి తీసుకెళ్తే 10:32కి అయితే బేబీని తీసారండి. నిజంగా చాలా అంటే చాలా టైం పట్టింది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి చాలా తేడా. మేబీ నాకు ఎర్లీగా వచ్చిందని ఏమో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. ఈ మధ్యలో నాకు ఇక్కడ హార్ట్లో అండి పెయిన్ వచ్చింది. ఇంకా అదే లాస్ట్ డే అనుకున్నాను నేనైతే, ఎందుకంటే చాలా అంటే అసలు ఎట్లా అంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అన్నంత పెయిన్ వచ్చిందండి నాకైతే. అది ఎందువల్ల అంటే గ్యాస్ ప్రాబ్లం అన్నారు డాక్టర్ని అడిగితే. కానీ నాకు ఒక పక్క అయితే టెన్షన్ అవుతుంది, ఎంత పెయిన్ అంటే నిజంగా చాలా పెయిన్ వచ్చిందండి. ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత ఒక 10 minutes వరకు కూడా నాకు ఆ పెయిన్ తగ్గలేదు. నిజంగా చాలా టెన్షన్ వచ్చింది. నిజంగా హార్ట్ అటాక్ ఏమో అనుకున్నానండి నేనైతే. డాక్టర్ని అడుగుతానే ఉన్నాను, డాక్టర్ నాకు పెయిన్ వస్తుంది, ఎందుకు డాక్టర్ అంటే, ఏం టెన్షన్ పడుద్దామా, ఏం కాదు, అది ఓన్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ అంతే, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు. కానీ నేను టెన్షన్ పడతానే ఉన్నాను. కళ్ళకి అది వేసేసారండి కనిపించకుండా, ఎందుకంటే మనం ఆపరేషన్ చూసుకోలేము కదా, మనకి భయం వేస్తుంది కాబట్టి. కళ్ళకి అది ఫస్ట్ టైం అయితే కళ్ళకి వేసినప్పుడు కూడా నేను తీసేసాను, నాకు ఊపిరాడట్లేదు అనేసి. కానీ ఈసారి అయితే నాకు చాలా భయం అయింది, ఇంకా అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాను. సో అట్ లాస్ట్ ఒక ఆపరేషన్ స్టార్ట్ అయిన ఒక 20 minutesకి అయితే బేబీని తీశారు. ఇంకా బేబీని తీసినాక ఫస్ట్ అయితే నాకు కిస్ చేపించారండి. అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను నేను, ఇంకా అది అందరూ ఫేస్ చేసిన ప్రతి ఒక్క మదర్కి తెలుస్తుంది. సో ఇంకా బేబీని తీయగానే ఒక టెన్షన్, మరి బేబీ హెల్దీగా ఉందా లేదా అనేసి. కానీ తీయంగానే ఇంకా అక్కడ పీడియాట్రిషియన్ ఉంటారు కదా, చిన్నపిల్లల డాక్టర్, చూడంగానే చెక్ చేసి బేబీ అయితే చాలా హెల్దీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదని అయితే చెప్పగానే ఇంకా నాకు చాలా హ్యాపీ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ బేబీని అయితే NICUలో పెట్టారు. సో ఈ బేబీకి కూడా అట్లా అవుతుందేమో అనేసి భయపడ్డాను. కానీ బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా హెల్దీగా అంటే చాలా హెల్దీగా ఉంది. ఇంకా వెంటనే ఫీడింగ్ ఇప్పించారండి, ఆపరేషన్ జరుగుతూనే ఉంది, అక్కడే ఫీడింగ్ ఇప్పించారు. ఫస్ట్ బేబీకి అయితే అలా లేదు, ఎందుకంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వెంటనే తీసుకెళ్లి NICUలో పెట్టేశారు. సో ఈ బేబీకి అయితే వెంటనే హెల్దీగా ఉంది కాబట్టి నాకు ఫీడింగ్ ఇప్పించి నా గుండెల మీద పడుకోబెట్టి అప్పుడు ఇంకా మా పేరెంట్స్కి అయితే చూపించడం జరిగింది, మా పేరెంట్స్కి మా అత్తయ్య వాళ్ళకైతే చూపించడం జరిగిందండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా బేబీ గర్లే పుట్టింది. సో బేబీ గర్ల్ పుట్టడంతో ఇంకా యాక్చువల్గా డాక్టర్ అయితే ఎన్నిసార్లు అడిగారంటే, బేబీ గర్ల్ పుట్టింది కదా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలా వద్దా అని. ఎందుకంటే ఇద్దరు బేబీ గర్ల్సే కదా, సో చాలామంది అయితే బేబీ బాయ్ కావాలని అయితే అనుకుంటారు కదండి. సో ఫస్ట్ నుంచి కూడా మా హస్బెండ్ నేను అయితే ఎవరైనా పర్వాలేదు ఇదర్ గర్ల్ ఆర్ బాయ్ ఏం కాదు అనేసి అయితే మేము ఫిక్స్ అయిపోయామండి. సో ఫ్యామిలీ ప్లానింగ్ అయితే చేయించుకోవాలంటే ఫిక్స్ అయిపోయాం. కానీ డాక్టర్ అయితే చాలా సార్లు అడిగారు. ఆఖరికి ఆపరేషన్ మధ్యలో మా హస్బెండ్ని వెళ్ళి అడిగొచ్చారండి. సో మా హస్బెండ్ అయితే చేసేయమన్నారు, మా పేరెంట్స్ కూడా అదే విధంగా అన్నారు. సో డాక్టర్ అయితే మళ్ళీ వచ్చి నన్ను అడిగారు చేసేయాలమ్మా అనేసి. నేనైతే చేసేయండి డాక్టర్, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బేబీ గర్ల్స్ అయినా. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా పర్వాలేదండి, ఇద్దరు గర్ల్ ఆర్ బాయ్ దేవుడిచ్చిన గిఫ్ట్. సో గర్ల్ వచ్చిందని అయితే మనం పడేయలేం కదా. సో మన
మన సొంతగా మనం కన్న పిల్లలు. సో బాయ్ అయినా గర్ల్ అయినా ఎవరైనా ఒకటే అండి, సమానంగా చూడాలి మనం వాళ్ళని. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. కొంచెం అయితే బాధ ఉంటుంది కదా, ఎందుకంటే ఫస్ట్ గర్ల్ కాబట్టి సెకండ్ బాయ్ అయితే బాగుండు కదా అనేసి కొంచెం ఏదో చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మా బేబీని చూడగానే మాకు ఏమీ బాధ లేదండి, కొంచెం బాధపడ్డాం అంతే. తర్వాత మా బేబీని చూడగానే మాకైతే ఎటువంటి బాధ లేదు, హ్యాపీగా అయితే మేము ఇంకా తర్వాత హ్యాపీగా అయితే ఉన్నాం మేము. ఇంకా తర్వాత అయితే నన్ను ఇంకా అబ్జర్వేషన్లో పెట్టారండి. ఒక 6 hours అయితే నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు ఆపరేషన్ అయినాక. సో సెకండ్ డెలివరీ ఆపరేషన్ అయితే, సర్జరీ అయితే నిజంగా చాలా హార్డ్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాధపడ్డాను. కానీ తర్వాత అయితే ఇంకా 3 days పెయిన్స్ ఉంటాయి కదా, అది కామన్. సెకండ్ అయితే చాలా బాధపడ్డాను పెయిన్తో. ఇంకా బేబీని అయితే మాకు ఇచ్చేసారు వెంటనే, మాతో పాటే. ఎటువంటి NICలో ఎక్కడ పెట్టలేదు, ఎందుకంటే ఉమ్మ నీరు మంచిగా ఉంది, అంత బేబీ కూడా హెల్తీగా ఉందని అయితే మాకు ఇచ్చేయడం జరిగింది. ఇంకా నన్ను అబ్జర్వేషన్లో పెట్టినాక ఈవినింగ్ అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే సెకండ్ డే ఉంచారు, ఇంకా థర్డ్ డే అయితే డిశ్చార్జ్ చేసేసారండి. సో ఇదైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ జర్నీ ఇది అండి. సో నేను అంటే ఇది నార్మల్గా చేయట్లేదండి ఈ వీడియో అయితే. సో ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నారో వాళ్ళకైతే చూస్తే ఒక్కటైనా నా నుంచి యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నా కోరిక, అందుకనే నేనైతే ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, నాకు ఇట్లా అంటే ఆపరేషన్ చేసే మధ్యలో గుండెలో నొప్పి వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా హార్డ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తున్నానని మీరు మైండ్లోకి తీసుకోకండి. ఎందుకంటే ఎవరిది అంటే ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకరిది కాదండి, ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండాలని రూల్ అయితే లేదు. కాకపోతే మన ప్రికాషన్స్ మనం తీసుకుంటే అంతా సేఫ్గా జరుగుతుందని నా నమ్మకము. సో ఈ వీడియో చూసి అయితే భయపడిపోకండి, నాకు ఇలానే జరుగుతుందేమో అనేసి. అలా ఏముండదు. సో మీరైతే హెల్తీగా ఫుడ్ తీసుకోండి, హెల్తీగా వాటర్ తీసుకోండి, ఏమీ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆలోచనలు పెట్టుకోవద్దు. సో మంచిగా మీ ప్రెగ్నెన్సీ జర్నీని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఎవరైతే నిజంగా అది నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, సిజేరియన్ అవ్వనివ్వండి, ప్రతి ఒక్క మదర్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంటే ఒక బేబీకి జన్మనివ్వడం అనేది అయితే సింపుల్ మ్యాటర్ కాదు. నిజంగా ఒక పునర్జన్మ, ప్రతి ఒక్క మదర్కి ఒక పునర్జన్మ ఇది. నిజంగా ప్రతి ఒక్క మదర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి నా తరపు నుంచి అయితే. ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నారో వాళ్ళందరూ మీ ప్రెగ్నెన్సీ జర్నీని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మంచిగా హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ. సో ఇదండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ. ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా యూస్ఫుల్గా ఉంటే మీరు పాటించండి. సో బ్యాడ్ కమెంట్స్ అయితే చేయకండి. నచ్చితే వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తానండి. అంతవరకు బాయ్.